రేవంత్ సర్కార్పై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 6 గ్యారెంటీలు డిక్లరేషన్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత వాటి అమలును విస్మరించిందని విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు ఆయన. ఇక్కడ రాష్ట్రంలో ఏం నడుస్తుంది అంటే, చిన్నగా ఉన్నప్పుడు నేను ఒక సినిమా చూసిన, స్కూల్లో ఉన్నప్పుడు, అహనా పెళ్ళంట అని ఒక సినిమా చూసిరా అందరూ? టీవీలలో బాగా వస్తుంటుంది. ఏం నడుస్తుందంటే, కాంగ్రెస్ వాళ్ళు సేమ్ అహనా పెళ్ళంటాల కోటా శ్రీనివాసరావు గారు చేసినట్టే అచ్చంగా కొత్త ఇంటల్లోనే పిలిచిర్రు పెళ్ళికి. పిలిచినాక అల్లుడేమన్నాడు, మామ నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుందని అన్నాడు. అంటే ఏం చేసిండు, ముంగట తెల్లన్నం పెట్టి అందులో కొంత పచ్చడి వారేసి ముంగట కోడిని కట్టేసినాడు. కోడిని ఎలాడదీసి దాన్ని చూసుకుంటా తిను, నీకు చికెన్ తిన్నట్టే ఉంటుందని చెప్పి వినిపించిండు. సేమ్ టు సేమ్ గదే పని రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు రాహుల్ గాంధీని తీసుకొచ్చి, సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి, సల్మాన్ ఖుర్షీద్ని తీసుకొచ్చి, ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి, ఖార్గే గారిని తీసుకొచ్చి, అందరిని తీసుకొచ్చి మంచిగా మన ముంగట ఒక కోడి కట్టిండు. ఆ కోడి పేరు 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలు, 6 డిక్లరేషన్లు. ఆ కోడి కట్టిండు, సినిమా చూపెట్టిండు, ఓట్లు వేసుకున్నాడు. ఇక ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక బోడమల్లన్న. ఇప్పుడు ఏమైందిరా బాయ్, మరి ఏం సంగతి చెప్తలేవు, ఏం సంగతి 100 రోజులు అన్నీ చేస్తా అంటివి, ఏడబోతివి, ఏం సంగతి అంటే ఇప్పుడు కొత్త కథ ఎత్తుకున్నాడు. నాకేం తెలుసు, ఇక్కడ లంకె బిందెలు ఉంటాయి అనుకుని వచ్చిన, లంకె బిందెలు లేవు కాబట్టి నేను చెయ్య. నిన్న పోయిండు యూసఫ్ గూడకు. ఇప్పుడే మా కమలాకరన్ అంటుండు పక్కకెళ్ళి, యూసుఫ్ కూడా కేవలం పిలిచినట్టే. అదే కొన్ని సన్మానాలు ఉంటాయి. ఎట్లా అంటే, మన దండ మనమే తీసుకుపోవాలి, మన షాళ్ళు మనమే పట్టుకపోవాలి, అట్లే మనను కపెటోని కూడా మనమే కొంటపోయి బల్మీట్కి మనం సన్మానం చేయించుకొని ఆడికెళ్ళి రావాలి. పెట్టుకున్నాడు నిన్న అక్కడ ఒకటి పెట్టుకొని పోతే, పెద్ద ఇక చీఫ్ మినిస్టర్ వస్తుండు, డామ్ డూమ్ డీమ్ డామ్, వేల మంది స్వచ్ఛందంగా తండాలుగా రండి అంటే ఆడ బారాన కుర్చీలు ఖాళీ ఉన్నాయి. వచ్చిన వాళ్ళు కూడా ఒకళ్ళు అడు చూస్తుర్రు, ఒకళ్ళు ఇడు చూస్తుర్రు, ఎక్కడ కూడా ఏం లేదు. ఇక ఆడ పోయి ఏదో లేనిపోయిన ఆవేశం తెచ్చిపెట్టుకొని డైలాగులు కొట్టిండు. అయితే అక్కడ పాయింట్ ఏంటంటే, పోయిండు సరే ఏదో మాట్లాడిండు, కానీ కొన్ని గమ్మత్తుంటాయి. అప్పుడప్పుడు మనకు తెలియకుండానే కొన్ని నిజాలు బయటకు వచ్చేస్తాయి. రేవంత్ రెడ్డి గారు చాలా చెప్పిండు నిన్న, నేను అట్లా అని చెప్పి ఆఖరికి ఒక మాట అన్నాడు, నేను చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటాను, నేను చెప్తలేను, నేనేం దేవుని కాదు, మాకు అది ఎప్పుడో ఎరికే. 2 ఏళ్ల కిందటే మొత్తం తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది, నువ్వు ఏందో, నీ కథ ఏందో, నీ ఎత్తెంతో, నీ పొడవు ఎంతో అన్నీ తెలిసిపోయినాయి. ఇప్పుడు ఎవరు నమ్మేటోడు కూడా మార్కెట్లో లేడు. వాస్తవం ఏంది అంటే, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అని ఉత్సాహంగా ఉరుకులాడేటోళ్ళు అయితే ఎవరు, నాకు తెలిసి అయితే వాళ్ళు కనబడతలేరు. చూడురి, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. పోనీ హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టిండా? ఎన్ని కులగొట్టిండి ఇల్లు చూస్తుండ్రా? హైడ్రా అనుకుంటా కులగొడుతుండా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కులగొట్టుడేనా ఇందిరమ్మ రాజ్యం? గిదేనా నువ్వు చెప్పింది? గరీబోళ్ళకు మంచి చేసే రాజ్యం ఇది? పెద్దవాళ్ళవి కనబడతలేవు నీకు. మూసీని అడ్డంగా కట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే అవి కనబడతలేవు హైడ్రాకు. రేవంత్ రెడ్డి గాని అన్నగాడు చెరువుల కట్టిండి ఇల్లు, అది కనబడతలేదు హైడ్రాకు. కానీ గరీబోళ్ళు, ఏ దిక్కు లేనోళ్ళు, బోరబండల, రేమత్ నగర్ల, యూసుఫ్ గూడల, అట్లాగే షేక్పేట్ల మీరు కట్టుకున్న 60 గజాల ఇండ్లు, 40 గజాల ఇండ్లు, అందులో మాత్రం హైడ్రావానికి ఎక్కడ లేని రేషం, ఎక్కడ లేని ఆగం వచ్చి ఇండ్ల మీద పడి కూలగొడతా ఉన్నారు. అందుకే ఈ ఎలక్షన్ జూబ్లీహిల్స్లో వచ్చింది, ఇదేం ప్రభుత్వాన్ని దించేదో మమ్మల్ని ఎక్కించే ఎలక్షన్ కాదు. ఇది ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఎలక్షను. ఈ ఎలక్షన్ జరుగుతున్నది కారుకు బుల్డోజర్కు మధ్యన జరుగుతున్న ఎలక్షన్ ఇది. మీరు కేసీఆర్ గారి కోటేస్తే బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి 10 ఏళ్ళు ఎట్లయితే ప్రశాంతంగా ఉన్నామో ఆ పరిస్థితి వస్తుంది. లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తుంది. పక్కా చెప్తున్నాను నేను. మళ్ళీ తర్వాత మీరు లబోదిబో అంటే లాభం లేదు. గిట్లనే 2 ఏళ్ల కింద మోసపోయినారు. 2 ఏళ్ల కింద గిట్లనే 6 గ్యారంటీలు, 420 హామీలు అని మోసేదికి బెల్లం పెట్టి నాకుమంటే నమ్మిరు కొంతమంది. హైదరాబాద్లో నమ్మలేదు, బయట వాళ్ళు నమ్మిరు. మా కరీంనగర్ల, మా నల్గొండల, మా వరంగల్ల, మా ఆదిలాబాద్ల అక్కడ నమ్మి మోసపోయారు. హైదరాబాద్ వాళ్ళు హుషారు, మీరు నమ్మలే. కాంగ్రెస్ వాళ్ళు లంగలు, వీళ్ళని నమ్మొద్దని చెప్పి ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మొత్తంగా బీఆర్ఎస్ని గెలిపించింది మీరు. మీకు ఆ చైతన్యం ఉంది మొదటి నుంచి. ఎందుకంటే మీకు ఎరికే, కాంగ్రెస్ వాళ్ళని చూసి మీకు ముందే మొత్తం వాళ్ళ రంగు, రుచి, పుట్టుమచ్చలతో సహా తెలుసు. కాబట్టే మీరు నమ్మలే. ఇప్పుడు కూడా మళ్ళా కొత్త వేషాలు